గత కొన్ని దినాల నుంచి మనము దేవుని యొక్క రెండో రాకడ గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభు రాకడ సమీపంగా ఉంది. దేవుని యొక్క రాకడ సమీపంగా ఉండేటటువంటి దినాల్లో మనము ఉంటా ఉన్నాము. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని దేవుని వాక్యంలో రాయబడిన విధంగా దేవుని రాజ్యము చాలా సమీపముగా ఉంది కదా. ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, చిన్నప్పటి నుంచి నువ్వు నిక్కర్లు వేసుకునే వాళ్ళ నుంచి చెప్తా ఉంటారు యేసుప్రభు వస్తాడు యేసుప్రభు వస్తాడని. నువ్వు పెద్దోని పోయినావు, పెళ్ళి అయింది, పిల్లలు పుట్టినారు, ఇంకా యేసుప్రభు రాలేదు, ఏం రాలేదు కదా. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ప్రభు కొరకు ఒక తీర్మానం చేసుకుని నిలబడిన వ్యక్తులలో కూడా ఎప్పుడు వస్తావు యేసుప్రభువా, ఎంతకాలం ఎదురు చూడాలి యేసుప్రభువా, అంతవరకు అయితే బాగానే ఉంటుంది కానీ యేసుప్రభు వచ్చేది లేదు, ఏం లేదు. ఇలాంటి మాటలు విశ్వాసులమైన మన జీవితాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే యేసుప్రభు ఎలాగూ పరలోకానికి ఆయన ఆరోహణుడైనాడో ఖచ్చితంగా అదేలాగున యేసుప్రభుల వారు భూమి మీదకి దిగి రావడం తథ్యం కదా. గుర్తులన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. అంటే ఇంకా మనకు బాగా చెప్పాలంటే చాలా 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 దగ్గరికి వచ్చేసినాం మనం. ఈ విషయాన్ని మనం గ్రహింపకుండా మన జీవితంలో మన ఇష్టానుసారంగా జీవిస్తే మనకెంతో నష్టం ఉంది. కనుక ప్రభు రాకడలో ఎత్తబడేటటువంటి వారు ఎవరు అంటే మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. ఎవరు వాళ్ళు అంటే వెలుగు సంబంధులు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. తర్వాత వెలుగు సంబంధులు ఎవరు అనేటటువంటి ధ్యానం చేస్తూ 7 విషయాలు మనము కొన్ని వారాలు దాన్ని ధ్యానం చేసుకుంటా మనం వచ్చినాం. ఆ తర్వాత అపోస్తల కార్యంలో 29వ అధ్యాయంలో పౌలు యొక్క దర్శనాల గురించి కూడా మనం మాట్లాడుతూ వచ్చినాం. పౌలు 7 రకాలైనటువంటి దర్శనాలు తన జీవితంలో తాను పొందుతూ వచ్చినాడు. మనం కూడా పరలోక రాజ్యంలో మనం కూడా చేరాలంటే ఇలాంటి దర్శనం కలిగి ఈ భూలోకంలో మనం సాగిపోయే వారంగా ఉండాలని మనం గత దినాలలో మనము ధ్యానం చేస్తూ వచ్చినాం. దాని తర్వాత అసలు పరలోకం అంటే ఏంటి, పరలోకం ఎలాగుంటుంది, పరలోకం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. మన ప్రభు పరలోకంలో నుండి రాబోతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన పరలోకంలో ఉన్నాడు గనుక పరలోకం నుండి మన ప్రభు రాబోతూ ఉన్నాడు. అలాగూ మనం ధ్యానం చేస్తూ పరలోకం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. పరలోకం స్థిరమైనదని, పరలోకం నిశ్చలమైనదని, పరలోకము పరిశుద్ధమైనటువంటిదని మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. కనుక ఈ పరిశుద్ధమైనటువంటి పరలోకంలో ప్రవేశించాలంటే మనం కూడా పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉండాలా. అప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యంలో మనం ప్రవేశించగలమని మనం చూస్తూ వచ్చినాం. నిన్న వారం బైబిల్ స్టడీలో మనం ఒక అద్భుతమైన అంశము ధ్యానం చేస్తూ వచ్చినాం. పరలోకం అనేటటువంటిది సమాధానకరమైనటువంటి స్థలము అని, ఈ సమాధానకరమైనటువంటి స్థలంలో మనం ప్రవేశించాలంటే ఈ లోకంలో మనం కూడా సమాధానపరచబడినటువంటి వారముగా, సమాధానపరిచే వారముగా మనం ఉండాలని, అటువంటి వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని మనము గత బైబిల్ స్టడీలో మనము నేర్చుకుంటూ వచ్చినాం. కనుక ఈరోజు కూడా అసలు ఈ పరలోకం అంటే ఏంది, ఈ పరలోకంలో ఏముంటాయి, పరలోకం ఎలాగుంటుంది, పరలోకంలో ఏమి ఉంటాయి ఏమి ఉండవు, అంత గొప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మనం ఏమి కలిగి ఉండాలా అని కొన్ని విషయాలు దేవుడు మనకు సమయం ఇచ్చిన కొద్దిసేపు మనము ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు రండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి వచనం చదవండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును తర్వాత కూడా చదవండి, నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము. కనుక పరలోకం గురించి మనం ధ్యానం చేసే విషయాలలో ఇది కూడా ఒకటి ఏంటంటే నూతనమైనటువంటి యెరూషలేము. కనుక పరలోకము అనగా నూతనమైనటువంటి యెరూషలేము అని మనము దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. అసలు ఇది ఎక్కడి నుండి వచ్చింది ఒక మాట చూడండి. 21వ అధ్యాయము 10వ వచనం, 21 ప్రకటన గ్రంథం 21:10 దయచేసి చదవండి ఎవరైనా. ఆత్మవశుడనైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేమును పరిశుద్ధ పట్టణము పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపను. ఇప్పుడు చెప్పండి, పరలోకం ఎక్కడి నుండి వస్తూ ఉంది?
పరలోకం మన ప్రభువు దగ్గర నుండి పరలోకము రాబోతా ఉన్నది. కనుక ఈ పరలోకము ఎలాగుంది అని మనం ధ్యానం చేస్తే ఇక్కడే మనం చూస్తూ వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ చదువుదాం. 21:2 చదవండి. ప్రకటన గ్రంథం 21:2. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము, తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. కనుక ఇప్పుడు పరలోకం అనగా నూతన యెరూషలేముని మనం చూస్తూ ఉన్నాం. అలాగూ పరలోకం ఎలాగుంది అంటే ఎట్లా ఉందంట? ఇది అలంకరింపబడిన, భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె ఉందంట కదా. పెళ్లి కుమార్తె భర్త కొరకు ఎలాగ అలంకరింపబడుతుందో అలాగూ పరలోక రాజ్యము మన కొరకు దేవుడు అలంకరించాడు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఎంతో అలంకరింపబడినటువంటి ఆ యొక్క స్థలం అది. కనుక పెళ్లిలో మనం చూస్తూ ఉంటాం కదా, పెళ్లి కుమార్తెను చక్కగా అలంకరిస్తారు. ఎందుకు? తన భర్త కొద్ది నిమిషాలలో తాను చేసుకొని పోయే భర్త రాబోతా ఉన్నాడని చెప్పేసి పెళ్లి కుమార్తెను చాలా చక్కగా బ్యూటిఫుల్గా అలంకరణ చేస్తారు. ఇంకా ఇప్పుడు ఈ లేటెస్ట్గా ఈ దినాల్లో అలంకరించే వాళ్ళు కూడా సపరేట్గా ఉన్నారు. వాళ్ళు కూడా డబ్బులు పెట్టి పిలిపించుకొని అలంకరిస్తారు. ఎందుకు అంటే భర్త కొరకు తాను సిద్ధపరచుకొనుట. అలాగూ ఈ లోకయాత్రలో సాగిపోతున్నటువంటి మన జీవితంలో మనం కూడా ఈ యొక్క భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె ఉన్నటువంటి ఈ పరలోక రాజ్యంలో మనం కూడా ప్రవేశించాలంటే మనం కూడా అలంకారములు కలిగి ఉండాలని దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. ఏంటి అలంకారము? అలంకారం మనం దేవుని వాక్యంలో మనం చూస్తే విధేయత ఇలాగ చాలా ఉన్నాయి. ఇప్పుడు మన అంశం అది కాదు. కానీ అయితే ఈ పెళ్లి కుమార్తె వలె సిద్ధపరచబడిన ఈ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మనము విధేయత మనము కలిగి ఉండాలి. ఈరోజు మనం మెల్లో వేసుకున్నవి ఒకరోజు చెప్పండి ఎక్కడుంటాయి? మన కాళ్ళ కింద ఉంటాయి. మళ్ళీ చెప్తాను. ఈరోజు మనం మెడలో వేసుకున్నవి, అంటే వేసుకున్న వాళ్ళ గురించి చెప్తున్నా. ఈరోజు మనం మెడలో వేసుకున్నవి రేపు మన కాళ్ళ కింద ఉంటుంది. దాని గురించి దేవుని వాక్యం చెప్తా. చూడండి ఒక మాట. ఆ ప్రకటన గ్రంథము 21:20 చదవండి. 7వది సువర్ణరత్నము. 21 దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలిదంట. శుద్ధ సువర్ణం అంట, ప్యూరిఫైడ్ గోల్డ్. అంటే మన భూలోకంలో 22 క్యారెట్స్ గోల్డ్, 24 క్యారెట్స్ గోల్డ్ ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి కదా. అయితే పరలోకము ఎలాగుందంట? ఇది శుద్ధమైనటువంటి సువర్ణముతో దేవుడు దాన్ని అద్భుతంగా నిర్మిస్తూ వచ్చిన. కనుక ఆ యొక్క వీధులు ఆ యొక్క పట్టణము శుద్ధ సువర్ణముతో నిండినటువంటిదిగా మనము దేవుని వాక్యంలో మనము చూడొచ్చు. కనుక ఒక మాట చూద్దాం రండి. 21:11 చదవండి. ప్రకటన గ్రంథం 21:11. దాని యందలి వెలుగు దగదగా మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నదంట. దగదగా మరియు సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నాన్ని పోలి ఉంది. ఏది ఇది అంటే వెలుగు. పరలోకం అనేటటువంటిది వెలుగుతో నిండి ఉన్నది. పరలోకం అనేటటువంటిది శుద్ధ సువర్ణము గల పట్టణము. పరలోకం అనేటటువంటిది ముత్యములు రత్నములతో అద్భుతంగా నిర్మించబడినటువంటిది. ఈ పరలోకం అనేటటువంటిది భర్త కొరకు అలంకరింపబడినటువంటి పెళ్లి కుమార్తె ఏ విధంగా సిద్ధపరచబడిందో నీ కొరకు నా కొరకు దేవుడు ఆ పరలోకాన్ని సిద్ధపరిచినాడు. కనుక ఈ పరలోక రాజ్యంలో మనమందరం కూడా ప్రవేశించాలనేది దేవుని యొక్క నిత్యమైనటువంటి సంకల్పం. కనుక మనమందరం కూడా రక్షణ పొందడానికి కారణం ఏంటి అంటే మనమందరం కూడా పరలోక రాజ్యం చేరాలని. పరలోకం వద్దనేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా ఉండరు కదా. ఎందుకంటే మనం ప్రభువుని నమ్ముకునింది, మనం పాపక్షమాపణ పొందింది, అనే జనాంగం నుంచి మనం వేరు చేయబడింది. ఎందుకు అంటే ఒకటే ఒక కారణం, మనం కూడా పరలోక రాజ్యంలో ప్రభుతో కూడా మనం ఉండాలనేటటువంటి ఆశను బట్టి మనము ప్రభువుని నమ్ముకున్నాం. అయితే ఒక మంచి పిలుపుతో మనం పిలువబడినాం, ఒక మంచి తీర్మానంతో మనము దేవుని నమ్ముకున్నాం. కానీ ప్రారంభ దినాల్లో ఉన్న విధంగా ఈ దినాల్లో మనం ఉండలేకపోతూ ఉన్నాం. ప్రారంభం బాగుంది, అంతం సరిగా లేదు. కనుక ఈ యొక్క అంత్య దినాలలో ప్రారంభం కంటే అంతం అనేటటువంటిది మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కనుక నేను అప్పుడు బాగా సేవ చేసిన, అప్పుడు ప్రభు కొరకు జీవించిన, అప్పుడు బాగా పరిచర్య చేసిన అవన్నీ కాదు. కానీ దేవుడు అడిగేది ఏంటంటే ఇప్పుడు నీ పరిస్థితి ఎలాగుంది, ఇప్పుడు నీవు ఎలాగున్నావు. ఉన్నపాటున మనం ఈ లోకం విడిస్తే, ఉన్నపాటున ఈ లోకాన్ని మనం వదిలితే
మన జీవితం, మన అంతము ఎలాగుంది మనం పరీక్షించుకోవలసిన వారంగా మనం ఉంటా ఉన్నాం. కనుక మన జీవిత యాత్రలో పరిశుద్ధతను కాపాడుకోవాలని గత దినాలలో మనం చూస్తూ వచ్చినాం. మనల్ని పరిశుద్ధపరిచే సాధనాలు కూడా దేవుని వాక్యంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు చక్కగా మనకు సిద్ధపరిచినాడు. అలాగూ సమాధానం గురించి మనం ధ్యానం చేసినాం. సమాధాన పరచువారు ధన్యులు, సమాధాన పరచువారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. కనుక ఈ లోకంలో మనల్ని సమాధాన పరిచేవి చాలా ఉన్నాయి. వాటిని కూడా మనం ధ్యానం చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఈ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మనం ఎలాగుండాలి? పరలోక రాజ్యంలో ఉండనివి కొన్ని ఉన్నాయి. అవి మన జీవితంలో ఉన్నాయో లేదో ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి. పరలోక రాజ్యంలో ఏమి లేవు కొన్ని విషయాలు మనం చూద్దాం రండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనంతో చదవండి. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. గనుక ఇక్కడ ఫస్ట్ శాపగ్రస్తమైనది ఏది కూడా పరలోక రాజ్యంలో ఉండదు. కనుక శాపగ్రస్తమైనది పరలోక రాజ్యంలో ఉండదు. కనుక మన జీవిత యాత్రలో మనం కూడా శాపగ్రస్తమైనటువంటి జీవితంలో మనం బ్రతుకుతూ ఉంటే మనకు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశము ఎంత మాత్రం కూడా లేదు. కనుక ఒకప్పుడు దేవుని సన్నిధిలో మన పాపం ఒప్పుకున్నాం, దేవుడు మన పాపం క్షమించినాడు, దేవుడు మన శాపాన్ని తీసేసినాడు, మనం గ్రహించినాం. యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ కల్వరి సిలువలో మన శాపాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన ఆశీర్వాదాన్ని మనకిచ్చినాడు కదా. దేవుని వాక్యంలో రాయబడింది, శపితమైనటువంటి నేల నుండి తీయబడినటువంటి ముళ్ళుతో అల్లబడిన కిరీటాన్ని యేసు ప్రభుకు ధరింపజేసినాడు. కనుక యేసు ప్రభుల వారు ఆయన ముఖం రక్తసిక్తం అయిపోయింది కనుక నీ కొరకు నా కొరకు శాపగ్రాహి అయినాడు. అంతేకాదు దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినాం, మ్రాను మీద వేలాడబడిన ప్రతివాడును శాపగ్రస్తుడు. కనుక నీ శాపం ఆయన తీసుకున్నాడు, నీ పాపం ఆయన తీసుకున్నాడు, నీ కొరకు శాపగ్రాహి అయినాడు. అయితే నీకు దేవుడు ఆశీర్వాదం అనుగ్రహించినాడు. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో దేవుడిచ్చిన ఆశీర్వాదం పోగొట్టుకున్నావా, తిరిగి శాపాన్ని తెచ్చుకున్నావా? సోదరి సోదరుడా, దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తూ ఉంది. ఎక్కడ పడిపోయినావు, ఎక్కడ తప్పిపోయినావు, ఎక్కడ ప్రభువుకు విరోధంగా ప్రవర్తించినావు, ఎక్కడ ప్రభువుని సిలువ వేస్తూ వచ్చినావు, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ చూపులు, నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ పద్ధతులు, నీ నడవడిక, నీ యాటిట్యూడ్ ఎక్కడ దేవునికి అసహ్యకరమైనదిగా, దేవుని దుఃఖపరిచేదిగా ఉంది. కనుక శాపగ్రస్తమైనటువంటి జీవితంలో నువ్వు బతుకుతూ ఉంటే ఎంత మాత్రం కూడా పరలోక రాజ్యంలో మనకు ఎవరికే కానీ ప్రవేశం లేదు కదా. చెప్పే నాకు, వినే మీకు ఎవరికైనా సరే శాపగ్రస్తమైనది మన జీవితంలో పెట్టుకొని క్రైస్తవ విశ్వాస జీవితంలో చాలాసార్లు ముందుకు సాగిపోతూ ఉంటాం. మనం అనుకుంటాం మేమంతా కరెక్ట్గా ఉన్నాం, మేమంతా పర్ఫెక్ట్గా ఉన్నామని. మనల్ని సాతాను భ్రమపరుస్తూ ఉంటుంది, సాతాను మనల్ని భ్రమకు గురి చేస్తూ ఉంటుంది. కనుక ఇదే నిజము, ఇదే కరెక్ట్ అనుకొని మన జీవితంలో సాగిపోతూ ఉంటే సోదరి సోదరుడా ఆగిపో. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో శాపగ్రస్తమైనది ఉంటే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. కనుక శాపగ్రస్తమైనది ఏది కూడా పరలోక రాజ్యంలో ఉండదు. కనుక మనం కూడా శాపగ్రస్తమైన జీవితం నుంచి బయటకు వచ్చి దేవుడిచ్చి ఆశీర్వాదం పొంది ఈ లోక యాత్రలో ప్రభు కొరకు మనం జీవించి ఈ లోకం విడిస్తే పరలోక రాజ్యం మన కొరకే. రెండోది చూద్దాం, ప్రకటన గ్రంథం 21:1 చదవండి దయచేసి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయెను, సముద్రమును ఇకను లేదంట. ఏం లేదండి, ఏం లేదు, సముద్రము లేదు. ఎందుకు ఈ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు అంటే సముద్రంలో ఎప్పుడు కూడా ఘోష ఉంటుంది, సముద్రంలో ఎప్పుడు కూడా అలజడులు ఉంటాయి, సముద్రంలో ఎప్పుడు కూడా తుఫానులు ఉంటాయి, సముద్రంలో ఎప్పుడు కూడా ఒక భయంకరమైనటువంటి ధ్వని. మీరు ఎప్పుడైనా సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు చూడండి, ఇంకా సముద్రము కొంత దూరం ఉండగానే ఆ సముద్రపు ఘోష ఓ అని మనకు వినపడుతూ ఉంటుంది కదా. ఇంకొక మాట మనం చూస్తే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది చూడండి, యెషయా గ్రంథం 57:20. ఎందుకు సముద్రం గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు చూడండి. యెషయా గ్రంథం 57:20 చదవండి. ఎస్, ఎవరంట? భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. సోదరి సోదరులారా, ఎందుకు సముద్రం పరలోకంలో లేదు అంటే భక్తిహీనులు కదులుచున్నటువంటి సముద్రం వంటి వారు. మన జీవితంలో భక్తి పరులంగా మనం ఉండాలా. భక్తిహీనులుగా మనం ఉంటే పరలోక రాజ్యంలో మనకు ప్రవేశం లేదు. నీ పరుగు గొప్పది, నీవు ప్రారంభించిన పరుగు అద్భుతమైనటువంటిది. ఒక గొప్ప ఉద్దేశంతో, ఒక గొప్ప తీర్మానంతో, గొప్ప వైరాగ్యముతో నీ పరుగు ప్రారంభించినావు.
ప్రారంభించినావు, భక్తిహీనుడు అయిపోయినావు ఈ దినాన. ఇంతే కదా, ఏముంది, నాకన్నీ తెలుసు, నాకన్నీ తెలుసు, ఏం చేయాలో నాకన్నీ తెలుసు, ఎలాగ మాట్లాడాలో నాకన్నీ తెలుసు, బైబిల్ అంతా తెలుసు నాకు, అన్నీ తెలుసు నాకు అని చెప్పేసి దేవుని యందలి భక్తి తగ్గిపోయింది, దేవుని యందలి వైరాగ్యం తగ్గిపోయింది. ప్రారంభ దినాల్లో హృదయంలో మంట రగులుతూ ఉంది. రక్షింపబడిన దినాల్లో నేను ఇలాగ బతకాలి, ఇలాగ సేవ చేయాలి, ఇలాగ నేను ఉండాలి, ఇలాగ ప్రభు కొరకు నేను జీవించాలి, లోపల మంట మండుతూ ఉంది. రాను రాను మంట ఆరిపోయింది. ఇంతే కదా, ఇంతే కదా. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇదే బేతనీయలో కొంతమందిని చూసిన. నేను అనుకునే వాళ్ళని చూసి నేను పెద్ద అయిన తర్వాత ఈ అన్నలాగా నేను కూడా ఉండాలి ప్రభువా, ఇప్పుడు నేను పెద్ద అయిన తర్వాత ఈ అన్నలాగా నేను కూడా వాక్యం చెప్పాలి ప్రభువా, నేను పెద్ద అయిన తర్వాత ఈ అన్నలాగా నేను కూడా సువార్త చేయాలి ప్రభువా అని నేను వాళ్ళని చూసినప్పుడు నేను ఎంతగానో అనుకునే వాళ్ళను. అయితే ఈ దినాల్లో దౌర్భాగ్యకరమైన స్థితిలో వాళ్ళ జీవితాలు ఉండడం నాకెంతో బాధ కలిగిస్తూ ఉంది. అరే, వాళ్ళ నుంచి నేను నేర్చుకోవాలనుకున్నానే, అయితే వాళ్ళు నేర్పించే స్థితిలో వాళ్ళు లేరు. ఒకవేళ ఆ జాబితాలో మనం ఉన్నామేమో సోదరి సోదరుడా, పైకి భక్తి కలిగిన వారంగా నటిస్తూ ఉన్నాము, లోపల అంతా కూడా ఎట్లా ఉందంట, భయంకరంగా ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కొన్ని పరికరాలు దేవుడు అక్కడ వాడతాడు కదా, అందులో రాయబడింది ఆయన చేట. చూద్దాం ఆ మాట, చూడండి మత్తయి సువార్త, అద్భుతంగా ఉంటుంది ఆ మాట చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో దాన్ని కాల్చివేయబోతా ఉన్నాడు. కనుక దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయన చేట ఆయన చేతిలో ఉంది. చేటతో ఏం చేస్తారు చెప్పండి, చెరుగుతారు కదా. చాటతో చెరిగి మంచి వాటిని చెడ్డ వాటిని వేరు చేస్తాం. ఇంకా మనం చూస్తే పొలాలలో తూర్పారబడుతూ ఉంటారు. ఆ పైన నుంచి చాటతో ఈ విధంగా అన్నప్పుడు గట్టి గోధుమ గింజ మాత్రమే కిందికి దిగుతుంది, పొట్టంతా గాలికి ఒక సైడ్కి వచ్చేస్తుంది. ఆ పొట్టునంట దేవుడు ఏం చేయబోతా ఉన్నాడు, ఆరని అగ్నితో కాల్చబోతా ఉన్నాడు. కనుక నా జీవితంలో ఎలాగున్నాం, కొన్ని గోధుమలు ఉంటాయి, అవి చూడడానికి బాగా కనపడతాయి. మనం వాటిని చేతిలోకి తీసుకుని చూసినప్పుడు అంతా డొల్ల ఉంటుంది, లోపల ఏమీ ఉండదు. కనుక వాటి విషయమే మనము అరే ఏంది ఇలా ఉందని అని మనం పడేస్తాం. అయితే దేవుని వాక్యం చెప్తా ఉంది, ఒక దినాన మన స్థితి కూడా అలాగనే ఉంది. కనుక దేవుని వాక్యంలో ఇంకో మాట ఉంది చూడండి, 10వ వచనం చదవండి, 3:10. మత్తయి సువార్త 3:10 దయచేసి చదవండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడింది. కనుక ఇప్పుడే గొడ్డలి ఎక్కడ ఉంచబడింది, చెట్ల వేరున ఉంచబడిందంట. అంటే పైన కాదు, మధ్యలో కాదు, అనుకూలంగా ఉండే స్థలంలో కాదు, ఎడ్జ్లో వేర్ల దగ్గర గొడ్డలి దేవుడు ఉంచినాడు. ప్రభు కొరకు ఫలిస్తూ ఉన్నావా, భక్తిహీనంగా బతుకుతూ ఉన్నావా, ప్రభు కొరకు మనం ఫలభరితమైనటువంటి జీవితం మనం జీవించాలా. ఈ లోక యాత్రలో ప్రభుని అంగీకరించిన మనము ప్రభు కొరకు మనం జీవించాలా, ప్రభు కొరకు మనం ఫలాలు ఫలించే వారంగా ఉండాలా. దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు దేవుని వాక్యంలో రాయబడింది, విశ్వాసమును కనుగొనగా. గనక విశ్వాసం కోల్పోయినటువంటి దినాల్లో మనం ఉన్నాం. మన జీవితంలో దేవుడు పరిశీలించినప్పుడు ఒక్క ఫలం కూడా లేదు. రక్షణ పొంది ఇన్ని దినాలైంది కదా, ఒకరం కదిలిస్తే చెప్తాం, బేతనియ నుంచి బేతనియకు మేము ఇన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాము, ఇన్ని సంవత్సరాలైంది మేము రక్షణ పొంది, ఇన్ని సంవత్సరాలైంది మేము బాప్తిసం తీసుకొని, ఇవన్నీ చెప్తాం. కానీ ఎంత ప్రభు కొరకు నువ్వు క్రయం చెల్లించినావు, ఎంత ప్రభు కొరకు నువ్వు ఫలాలు ఫలించినావు, గొడ్డుబారినటువంటి జీవితం, ఒకటే బతుకు, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఒకటే జీవితం, ఒకటే బతుకు. దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు. మన కొరకు దేవుడు గొప్ప క్రయం చెల్లించినాడు కదా. ఆయన నిర్దోషమైన నిష్కలంకమైన క్రీస్తు రక్తం ద్వారా ప్రభు మనల్ని కొన్నాడు. మనం ఊరికనే రాలే కదా. ఇంతకుముందు నేను ఆరాధన వర్తమానంలో కూడా ఈ మాట చెప్పినాం. సాతాను మనల్ని ఎంత కొనింది, ఆఫ్టర్ ఆల్ అన్ యాపిల్, ఒక పండు చూపించి సాతాను మనల్ని కొంటే దేవుడు మనల్ని ఎట్లా కొన్నాడు, తన ప్రాణం పెట్టి దేవుడు మనల్ని కొన్నాడు. మనం ఊరికనే రాలే, అక్కడ ఊరికనే మనం కూర్చోలే. కొన్ని చోట్ల మీకు తెలుసో లేదో, వారికి సంబంధించిన వారుగా ఉండాలంటే రుసుము చెల్లించాలి, వాళ్ళు డబ్బులు కట్టాలా, డబ్బులు కడితేనే వారికి సంబంధించినటువంటి జాతి అంటారు. అయితే ప్రభు కృప ఎలాంటి క్రయం చెల్లించలే, మనం పాపిలమని గ్రహించినాం.
ఒకానొక దినమున సువార్త విన్నాం, పాపలమని గ్రహించినాం, దేవుని సన్నిధిలో పాపం ఒప్పుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాలన్నీ కూడా క్షమించినాడు. ఎంత మంచి దేవుడు. కనుక నీ జీవితంలో ప్రభు కొరకు క్రయం చెల్లించే వారంగా మనం ఉన్నామా? ఉదయం లేచినప్పటి నుంచి ఉద్యోగం, పనులు కదా. నేను ఒక చోట పరిచర్యకి వెళ్తే అక్కడ వాళ్ళు ఏమన్నారు, ఏమన్నా ఈరోజు చాలా తక్కువ మంది వచ్చారు అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? పనుల కాలం అన్న పనులకు పోయినారంట. ఏం కాలం అంట? పనుల కాలము, పనులకు పోయినారు. కనుక పరిశుద్ధ దినం, ప్రభు దినము, ప్రభు కొరకు మనం ఆ ఒక్క దినం కూడా సమర్పించలేని స్థితిలో మనం బతుకుతూ ఉన్నాం. కనుక ఇలాంటివి మన జీవితంలో చాలా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మంచి ఫలమును ఫలించకపోతే, ఏం ప్రభా నేను ఇంత ప్రయాసపడినానే, ఇంతగా నీ కొరకు జీవించినానే, ఇంతగా నీ పని చేసినానే అని మనం అంటే దేవుడు ఏమంటాడు? అక్రమం చేయవరలారా నా యొద్ద నుండి. ఈ మాట చాలాసార్లు మనం చెప్పుకుంటూ వచ్చినాం. క్రమం లేనటువంటి జీవితం, అక్రమమైనటువంటి మాటలు, క్రమం లేదు. క్రమం లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? నువ్వెవరో నాకు తెలియదు. నువ్వెంత ప్రభు కొరకు ప్రయాసపడినా, నువ్వెంత ప్రభు పని చేసినా, నీ జీవితంలో క్రమం లేకపోతే దేవుడు ఎంత మాత్రం కూడా అంగీకరించాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో ఆ భక్తిహీనులు భక్తిహీనులు కదులుచున్న భక్తిహీనులు సముద్రంలో ఉన్నారు కాబట్టి కనుక సముద్రము పరలోకంలో లేదు. కనుక మన జీవితంలో కదులుచున్న భక్తిహీనులాగా మనం ఉండకూడదు. స్థిరమైనటువంటి విశ్వాస జీవితం మనం కలిగి ఉండాలి. యేసు క్రీస్తు ప్రభులో స్థిరంగా మనము వేరు పారేటటువంటి వారంగా మనం ఉండాలి. అలాగ మన జీవితం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనం పరలోక రాజ్యంలో మనము ప్రవేశిస్తాం. ఒకవేళ భక్తిహీనంగా మనం బ్రతుకుతూ ఉన్నామా? ప్రభు కొరకు జీవించడం లేదా? కేవలం వచ్చిపోతూ ఉన్నాం, వాక్యమంతా వింటాం, వాక్యమంతా నెమరేసుకుంటాం, వాక్యమంతా ధ్యానం చేస్తాం, మరి ఏమీ ఫలాలు ఏమి కూడా లేవు, ఏమి కూడా లేవు. దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథంలో రాయబడింది కదా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతివానికి సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. గనక నువ్వు అనుకుంటా ఉన్నావేమో ఈ లోకంలో ప్రభు కొరకు ప్రయాసపడితే ఏం లేదు, అంతా ఒకటిది. చాలామంది ఒకసారి ఒక ఆయన సువార్తలు అన్నాడు, నాకు చాలా బాధ వేసింది. మన విశ్వాసి అన్నాడు, నేను భలే బాధపడినాను. ఏమొచ్చదన్నా సువార్తకు వచ్చే, ఏముంది చెప్పుడు, తిరిగి తిరిగి అందరికీ అరుచుకుంటూ చెప్తాను, వాళ్ళు వింటారా సత్తారా, వాళ్ళు వింటారా సత్తారా, ఏదో మన బాధ తట్టుకోలేక కరపత్రిక తీసుకుంటారు. అసలు ఈ సువార్త చేయడం వేస్ట్ అన్నా అన్నాడు. చాలా బాధపడినా నేను ఏం అతనికి చెప్పినా అర్థం కాదని చెప్పి ఆగిపోయినా. ఒక కరపత్రిక చాలా గొప్ప పని చేస్తుంది. ప్రభు కొరకు ఒక్క అడుగు మనం వేస్తే మన కొరకు దేవుడు 100 అడుగులు వేస్తాడు. ఒక్క అడుగు కూడా వేయలేకపోతూ ఉన్నాము. పరిస్థితులు ఆ విధంగా అనానుకూలంగా వచ్చేసినాయి. ఇంకా రాబో దినాలలో ఇంకా క్లిష్టమైనటువంటి పరిస్థితులు వస్తాయి. సువార్త ద్వారాలు మూయబడతాయి. ఎట్లా ప్రభు పని చేయాలా? నేను ఒకసారి బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నా, డ్యూటీ నిమిత్తము. చాలా దూరం వైజాగ్ ఆ ప్రాంతంలో నేను ప్రయాణం చేసే సందర్భంలో ఒక ఆయన బస్సు పోతూ ఉంది, బస్సులో నిలబడి లేచి ఈ అందరి వైపు తిరిగి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు నమ్ముకో, పాపాలు క్షమిస్తాడు, మోక్షం ఇస్తాడు, పరలోకం ఇస్తాడు, అదంతా ఫోన్లో చెప్తూ ఉన్నాడు. చాలాసేపు చెప్పినాడు, 10 నిమిషాలు చెప్పినాడు. అరే ఇదేంది ఇట్లా కూడా ఫోన్లో మాట్లాడుకుంటారా, నాకేం అర్థం కావడం లేదు. మరి అంతా అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చి, మీరు ఈ ఫోన్లో ఇంతసేపు మాట్లాడినారు కదా అంటే, అవును బ్రదర్, ఫోన్లో నేను వేరే వాళ్ళకి సువార్త చెప్పిన, వేరే వాళ్ళకు ప్లస్ ఈ బస్సులో ఉండే వాళ్ళకు కూడా చెప్పినాడంట ఆయన సువార్త. ఈ బస్సులో ఉండే అందరికి కూడా సువార్త చెప్పినాడు కదా. ఏం తీర్మానం అండి, వండర్ఫుల్. మనం కూడా ప్రభు కొరకు ఫలాలు ఫలించాలి. ఇంకా కొంతమంది నేను అబ్జర్వ్ చేసినాను, ప్రాక్టికల్గా నేను చూసింది చెప్తా ఉన్నాను. వాళ్ళ యొక్క వైరాగ్యం నేను చూస్తే నాకు భలే సంతోషం వేసింది. గ్రామాలు దత్తత తీసుకుంటూ ఉన్నారంట, గ్రామాలు దత్తత తీసుకుంటూ ఉన్నారు వాళ్ళు కదా. వాళ్ళకు వచ్చే జీతంలో ప్రభు కొరకు క్రయం చెల్లించి అక్కడ ఉన్న వారికి కావలసినటువంటి కొన్ని ఆ యొక్క రేషన్ అయితేనేమి, కొన్ని బట్టలు, కొన్ని చెప్పులు, ఇలాగ వాళ్ళకు అన్నీ ఇస్తూ, కొన్ని ట్యాబ్లెట్లు కూడా తీసుకుపోయి ఇస్తూ, డాక్టర్లను తీసుకుపోయి వాళ్ళకి చూపిస్తూ, ఆ తర్వాత ప్రభు యొక్క సువార్తను వాళ్ళకు ప్రకటిస్తూ ఉన్నారు. నేను కూడా ప్రభు కృపను బట్టి చెప్తాను, ఆ గ్రామానికి నేను కూడా పోయినాను. పోతే వాళ్ళు చెప్తా ఉన్నారు, ఈ అన్నోళ్ళు చాలా మంచోళ్ళు సార్, మాకు కావాల్సినవన్నీ చూసుకుంటారు సార్, చాలా మంచోళ్ళు సార్, ఇలా దేవుడు కూడా భలే మంచోళ్ళు సార్, ఇలా దేవునిలాగే ఉన్నారు సార్ వీళ్ళు అంటూ ఉన్నారు. నాకెంత సంతోషం వేసిందో కదా. ఇదిరా ప్రభు పరిచర్య, ఇది దేవుని పని, ఇది దేవుని పరిచర్య కదా. ఏంది మన తీర్మానము కదా. మనకేం కావాలి ఇప్పుడు? నడక చాలా మంది మర్చిపోయారు.
నడిచి సైకిల్ మీద చేసే ప్రయాణం ఎప్పుడో మర్చిపోయినాం. అంతా వ్యాన్లో పోయి నీట్గా దిగాల, వ్యాన్లో కూడా సీట్ ఉండాలా, మళ్ళా మధ్య మధ్యలో వాటర్ బాటిల్స్. ఒక ఆయన అంటా ఉన్నాడు, ఏమే సేవకుడు రాలే ఈరోజు, నీళ్ళు కూడా లేవు మాకని. ఏం లేకపోతే చచ్చిపోతామా, కొన్ని గంటలే కదా. అంటే వచ్చిన పని మీద ధ్యాస లేదు. కొంతమంది అయితే నాకు బాధాకరమైంది, కరపత్రికలు ఇచ్చుకుంటూ పోతున్నారు. అదేమన్నా పొలిటికల్ పాంప్లెట్ అనుకున్నారో ఏమో మరి కదా. నిలబడాలి, మనం నిలబడి ఆ వ్యక్తికి సువార్త చెప్పి కరపత్రిక మనం ఇవ్వాలా. ఆ వ్యక్తికి వింటాడు ఖచ్చితంగా మనం చెప్తే. వినోళ్ళు ఎవరంటే కొంతమంది ఉంటారు, వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనదంటే ఆ సువార్త సేవా పరిచయం ఏదైనా కానీ ప్రభు కొరకు మనం చేసేది ఒక మంచి తీర్మానంతో చేయాలి. ఇది దేవుని కొరకు నేను చేస్తూ ఉన్నాను అని మనం చేయాలి. రెండోది, ప్రభు పని ఎప్పుడు కూడా కష్టంగా చేయకూడదు. కష్టంగా చేసే దానికి ఏ మాత్రం ఫలితం ఉండదు. బండి సున్నాది, ఊరికే మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే. పోయినాం వచ్చినాం. ఎప్పుడు కూడా కష్టంగా ఉంది, కాళ్ళ నొప్పులు ఉన్న అలాంటిగా మనం ఎప్పుడు చేయకూడదు. ఇష్టపూర్వకంగా చేయాలి. ప్రభా ఈరోజు నీ పరిచర్య చేయడానికి నాకు కృప ఇచ్చినావు, ప్రభా నీకు వందనాలు. వీరితో మాట్లాడడానికి నాకు కృప ఇచ్చినావు, దేవా నీకు వందనాలు. ఆ విధంగా ఒక మంచి తీర్మానం చేసుకొని పోతే ప్రభు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. మనం పడిన భూమి మీద మనం పడిన ప్రయాసం ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. ఆహారం నీళ్ళ మీద వేయము, ఒక దినాన చూస్తాం మనం. కనుక పరలోక రాజ్యంలో మనం చేరాలంటే, ఆ ప్రభుతో కూడా మనం ఉండాలంటే, ఆ అలంకరింపబడిన భర్త కొరకు అలంకరింపబడినటువంటి పెళ్లి కుమార్తెలే ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యంలో మనం చేరాలంటే ఈ లోకంలో భక్తిహీనంగా మనం ఉండకూడదు. అందుకే సముద్రం లేదు. రండి 4వ అంశం చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 21వ వచనం దయచేసి చదవండి. 12 గుమ్మంలో చదవండి. ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది, పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. తర్వాత కూడా చదవండి 22. దానిలో ఏ దేవాలయం కూడా కనబడదంట. పరలోకంలో టెంపుల్స్ ఉండవంట కదా. ఏంది టెంపుల్ అంటే చెప్పండి, ఏంది దేవాలయం అంటే? చెప్పండి, దేవాలయం అంటే ఏంది? దేవుడే దేవాలయం. చెప్పండి చెప్పండి, ఏంటి దేవాలయం అంటే? ఎందుకు మనం మందిరానికి వచ్చినాం చెప్పండి? ఈరోజు మనము దేవుని ఆలయానికి వచ్చి కూర్చున్నాం ఎందుకు? ఎందుకు వచ్చినాం మందిరానికి? ఈరోజు దేవుడు మనతో మాట్లాడతాడు. ఇప్పుడు చెప్పండి, దేవాలయం అంటే ఏంటంటే దేవుణ్ణి కలుసుకునేటటువంటి స్థలం. మళ్ళీ చెప్తా, దేవాలయం అంటే దేవుణ్ణి కలుసుకునేటటువంటి స్థలం. ఈ లోకంలో కొంతమందిని అడగని మీరు పోతా, ఎందుకు దేవాలయానికి పోతారంటే ఏం తెలియదు వాళ్ళకు. మనమేం చెప్పగలుగుతాం? ఈరోజు బైబిల్ పఠనం ద్వారా మా దేవుడు మాతో మాట్లాడతాడు. కనుక దేవాలయం అంటే దేవుణ్ణి కలుసుకునేటటువంటి స్థలం. దానికి భూలోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం, అదే పరిశుద్ధ మందిరం. అయితే పరలోకంలో మొత్తం టోటల్ అంతా కూడా దేవుని యొక్క మహిమతో నిండి ఉంటుంది. కనుక ప్రత్యేకమైనటువంటి దేవాలయం అక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొక చోట మనం దేవుని వాక్యంలో మనం చూడొచ్చు, మన దేహము ఎలాగుండాలంట? దేవుని ఆలయమై ఉండాలా. కనుక దేవుని వాక్యంలో రాయబడింది, నా ఆలయాన్ని పాడు చేస్తే నేనేం చేస్తావాన్ని పాడు చేస్తా. దేహం అనేటటువంటి నీ దేహము దేవుని ఆలయమై ఎక్కడ అపవిత్రమైన వాటికి చోటు మనం ఇస్తూ ఉన్నాము. ఈ దేవుడు ఉండాల్సినటువంటి ఈ స్థలములో దేవుడు లేకోకుండా దేవుని పక్కన పెట్టి అనేకమైనటువంటి వాటిని మన హృదయంలో మన జీవితంలో పెట్టుకొని క్రైస్తవ విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోతూ ఉన్నామేమో. కనుక నీ దేహము దేవుని యొక్క ఆలయం. రండి తర్వాత చూద్దాం తలంపు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం చదవండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి ఏమైందంట? గతించిపోయింది. గనుక పరలోకంలో ఏం లేవు. మొదటి ఆకాశము మొదటి భూమి పరలోకంలో లేవు.
కనుక మొట్టమొదటగా దేవుని యొక్క సృష్టిలో, ఈ 6 దినాల సృష్టిలో దేవుడు భూమిని ఆకాశమును దేవుడు వేరుపరిచినాడు. కనుక దేవుని వాక్యంలో మనం చూస్తే భూమి ఆకాశమును దేవుడు మన కొరకు సాక్షులుగా పెట్టినాడంట. నువ్వు చేసే పాపము ఒక దినాన తీర్పు కొరకు నిలబడినప్పుడు ఆ ధూళి, నీ యొక్క పాద ధూళి సాక్ష్యం ఇస్తుంది. తర్వాత మనం అనుకుంటూ ఉంటాము, మేమందరికీ భక్తిపరులాగా కనపడతా ఉన్నాం కదా, మనం పాపం చేస్తే ఎవరు చూస్తారులే అని మనం అనుకుంటూ ఉంటాం. చాలాసార్లు మనం నిలుచున్నటువంటి భూమి సాక్ష్యం ఇస్తుందంట. నేను ఇంతకుముందు ఒకసారి సువార్త కొడికలో చెప్పినాను, దేవుడు మన మీద 7 సాక్షులుగా పెట్టినాడు. అందులో భూమి ఒకటి, ఆకాశం ఒకటి. కనుక ఒకవేళ నువ్వెక్కడికి పోయినా భూమి ఆకాశంలో ఉంటాయి, నువ్వేం తప్పించుకోలేవు. నువ్వు రహస్యంగా చేసినటువంటి పాపము ఒక దినాన అందరూ చూస్తుండగా లైట్ టెలికాస్ట్ చేస్తాడు దేవుడు. అయ్యో ఈ పాపం నేను చేసినాను, అవును నువ్వే చేసినావు, అవును నువ్వే చేసినావు. చాలాసార్లు ఈ హెచ్చరికలన్నీ మన హృదయంలో పెట్టుకున్నా కూడా, ఇవన్నీ మనకు తెలిసినప్పటికీ కూడా చాలా విషయాలలో మనం పాపం చేస్తూ ఉంటాం. చాలా విషయాలలో ప్రభుకు అసహ్యమైన కార్యములు మనం జరిగిస్తూ వస్తూ ఉంటాం. ఇలాంటి జీవితం మనం ఉంటే మనం ఎంత మాత్రం కూడా పరలోక రాజ్యంలో మనకు ప్రవేశం లేదు. కనుక పరలోకంలో ఆ యొక్క సాక్ష్యం చెప్పాల్సిన అవసరము ఏముండదు. ఎందుకంటే అది పరిశుద్ధమైనటువంటి స్థలం. అపవిత్రతకు అక్కడ ఏ మాత్రం కూడా తావు లేదు. కనుక ఆ అపవిత్రత లేని ఆ స్థలంలో నువ్వు నేను ప్రవేశించాలంటే మనం కూడా పవిత్రమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉన్నప్పుడు మాత్రమే పరలోక రాజ్యంలో మనము ప్రవేశిస్తాం. తర్వాత చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనం చూడండి. సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. చాలండి. కనుక పరలోకంలో ఏం లేవు చెప్పండి, చెప్పండి. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. ఎందుకు సూర్యుడు చంద్రుడు ఎందుకు పనికి వస్తారు చెప్పండి? ఈ లోకంలో దేవుడు మనకు సూర్యుడిని చంద్రుడిని పెట్టినాడు. దానివలన ఏం యూజ్ మనకి? ఎస్, దినం, ఒక రోజు కదా. క్యాలెండర్లో మన పుట్టినరోజులు, మన పెళ్లి రోజులు, మనం బాప్తిసం తీసుకున్న రోజులు, పండుగలు, ఇంకా హిందువులకైతే తిథి, వార, నక్షత్రాలు, బలాగాలు, ఇవన్నీ ఏదో చెప్తారు, మనకు సరిగా తెలియదు. ఇవన్నీ కూడా సూర్య చంద్రులు నక్షత్రంలో ఆధారం చేసుకొని, ఆ యొక్క రాశులను ఆధారం చేసుకొని ఈ లోకంలో బతుకుతూ ఉంటారు. అయితే పరలోకంలో ఇవన్నీ ఏమీ ఉండవు. తర్వాత చదవక, దేవుని మహిమయే దానిలో ఉంటుందంట. కనుక ఎప్పుడు కూడా దేవుని మహిమనే పరలోకంలో ఉంటుంది. కనుక ఈ లోక యాత్రలో మనం కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుని యొక్క మహిమను మనం పొంది ఉండాలి కదా. ఆది ఆదాము పాపం చేసినప్పుడు దేవుని యొక్క మహిమను కోల్పోయినాడు కదా. దేవుని వాక్యం చెప్తోంది, ఒక మనుషుని ద్వారా పాపము, పాపం ద్వారా మరణము లోకంలోకి ఎలాగో ప్రవేశించనో అలాగనే మనుషులందరూ కూడా పాపం చేయటం బట్టి మరణం ఏమైంది? అందరికీ కూడా సంప్రాప్తం అయిపోయింది. మరణం అందరికి కూడా సంప్రాప్తమైంది. ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తే పాపం వలన వచ్చు జీతము మరణము, మరణము, మరణము. కనుక ఈ యొక్క పాపాన్ని బట్టి దేవుని యొక్క మహిమను మనం కోల్పోయినాం. దేవుడు మానవుని తన స్వరూపమందు తన పోలికగా మానవుని సృష్టిస్తే మన పితృడైనటువంటి ఆది ఆదాము పాపము ద్వారా దేవుని యొక్క మహిమను మనం కోల్పోయినాం. అయితే రెండవ ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఆయన అవతరించి ఆయన మనకు మహిమను ఇవ్వడానికి తన మహిమను యేసు ప్రభుల వారు కోల్పోయినారు. కనుక మన కొరకు ఆయన శాపగ్రాహి అయినాడు, ఆయన మహిమను కోల్పోయినాడు. ఆయన మన కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు. ప్రభు సన్నిధిలో మనం పాపం ఒప్పుకున్నాం. దేవుని యొక్క మహిమను తిరిగి మనకు దేవుడు అనుగ్రహించినాడు. ఒకవేళ ఈ రాత్రి దేవుని మహిమను పోగొట్టుకున్నావా సహోదరుడా? దేవుని మహిమ నీలో నుంచి వెళ్ళిపోయిందా? కనుక ఆ యొక్క సమూయేలు దినాలలో ఏలి దినాల్లో అక్కడ ఒక మాట రాయబడుతుంది. యుద్ధం జరిగే సందర్భంలో అందరూ కూడా చచ్చిపోతారు. అప్పుడు ఏలి కన్నులు కనరాని వాడ ఈ మాట అంటాడు, ఈకాబోదు అంటాడు. ఏమంటున్నాడు? ఈకాబోదు. ఏంది దాని అర్థం అంటే దేవుని మహిమ
వెడలిపోయింది. దేవుని మహిమ వెడలిపోయింది. ఎక్కడికి పోతుంది దేవుని మహిమ? సోదరి సోదరుడా, దేవుడిచ్చిన మహిమను కోల్పోయినావా? దేవుని మహిమ నీలో లేదా? ఒకసారి పరీక్షించుకుందాం. మనమందరం కూడా పరలోక రాజ్యంలో ఉండాలా. అది మన సంకల్పం, దేవుని యొక్క సంకల్పం అది. అందుకొరక ఎంతగానో మనం ప్రయాసపడతా ఉన్నాం, ఎంతగానో ప్రభు కొరకు ఈ లోకంలో మనం బతకాలని ఇష్టపడతా ఉన్నాం. అయితే ఎక్కడ నువ్వు దేవుని మహిమను నువ్వు కోల్పోయినావు? ఈ రాత్రి పరీక్షించుకో. దేవుడిచ్చే సమయాన్ని నిరర్ధకం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు మాట్లాడే సందర్భంలో ఒక్కసారి నీ అంతకు నువ్వు పరీక్షించుకో. నీ యొక్క పాపము నీకు దేవునికి తప్ప ఎవ్వరికి కూడా తెలియదు ఈ ప్రపంచంలో. ప్రభు సన్నిధిలో ప్రభువుని అడుగు, ప్రభువా నీ మహిమను నేను ఎక్కడ దొంగలించినా ప్రభువా నన్ను క్షమించు. ప్రభువా నీ మహిమ నాలో నుండి వెళ్ళిపోయింది. ఎందుకు? దుష్ట సాంగత్యము, మంచి నడవడిక. ఏం సాంగత్యం చేస్తూ ఉన్నాము? ఎట్లా పోతూ ఉన్నాము? ఏం జరుగుతూ ఉంది? ఏమైపోతూ ఉంది? సోదరి సోదరుడు, ఎంత భయంకరమైన దుఃఖమైనటువంటి దినాల్లో మనం ఎంతగానో బతుకుతూ ఉన్నాం. భగత్ సింగ్ గారు ఒక పుస్తకం రాసినాడు, దేవుని మహిమ దిగివచ్చుట. వండర్ఫుల్ పుస్తకం అది, కొనండి, చదవండి. దేవుని మహిమ ఎట్లా దిగి వచ్చింది ఆ దినాల్లో. ఈ దినాల్లో దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో మనం ఉంటా ఉన్నాం. ఇలాంటి స్థితిలో ఉంటే మనం చేసేదంతా శుద్ధ దండగా. మనం పరలోకం పోలేం. మనం ఎవ్వరం కూడా పరలోకంలో మనం చేరలేం. కనుక కోల్పోయినటువంటి మహిమను దేవుడు తిరిగి ఇచ్చినట్లుగా ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుందాం. ప్రభు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఇంకో మాట చూడండి, ఇంకో తలం చూద్దాం. 21, 25 చదవండి. అక్కడ ఏం లేదంట? రాత్రి లేదంట. రాత్రి లేకపోవడం అంటే ఏంది దాని అర్థం చెప్పండి? రాత్రి లేకపోవడం అంటే ఎప్పుడు కూడా పగులే ఉందని. ఎప్పుడు పగులే ఉందంటే ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంది అని. ఎప్పుడు వెలుగుతూ ఉంది అంటే ఎస్, చీకటి ఎంత మాత్రం కూడా లేదు. కనుక మనం కూడా చీకటి బతుకుతూ ఉంటే ఆ పరలోక రాజ్యంలో మనం ఎంత మాత్రం కూడా మనం ప్రవేశించలేం. చీకటి క్రియలు చేస్తూ, చీకటి జీవితం జీవిస్తూ, చీకటి బ్రతుకుతూ, నీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ, నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి భయం లేకుండా ఈ లోకంలో చీకటిలోనే తడుములాడుతూ బతుకుతూ ఉంటే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించలేం. ప్రభుని ఎరగక మునుపు మన బతుకు ఎలాగుంది? దేవుని వాక్యంలో రాయబడింది, మనమందరం కూడా చీకటి సంబంధం. లూకాసు వార్త 1:76-79 మనం చూస్తే, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటగా యేసుప్రభు లోకానికి వచ్చినాడు. కనుక మనం అందరం కూడా ఒకప్పుడు చీకటిలో కూర్చొని ఉన్నాము. అయితే దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు మనంలో ఉన్నటువంటి చీకటిని తీసివేసి అరుణోదయ నక్షత్రం వలె భూమిని ఆయన అరుదించినాడు. మన కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు. మనలో ఉన్న చీకటి బ్రతుకును తీసేసినాడు. అంధకారమైనటువంటి క్రియలు తీసేసినాడు. మనల్ని ఏం చేసినాడు? వెలుగు సంబంధులుగా దేవుడు మనల్ని చేస్తాడు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5:5 ప్రకారం వెలుగు సంబంధుల వలె దేవుడు మనల్ని చేస్తూ వస్తే మరలా మనం ఎక్కడికి పోతా ఉన్నామో? చీకటే బాగుంది. చీకటి క్రియలే బాగున్నాయి. చీకటిలోనే సంతోషం ఉంది, చీకటిలోనే ఆనందం ఉంది. ఎందుకు? చీకట్లో నువ్వేం చేసినా కనబడదు అనుకుంటా ఉన్నావు నువ్వు. అయితే వెలుగులో తప్పు చేసే, వెలుగులో దొంగతనం ఎవరైనా చేస్తారా? పగటి వేళ ఎవరైనా తప్పుడు పని, తప్పుడు కార్యాలు, చేయకూడని కార్యాలు, జార కార్యాలు ఎవరైనా చేస్తారా? ఎవరు చేయరు. అవన్నీ కూడా చీకటిలో జరిగించేటటువంటి కార్యాలే. కనుక పరలోకంలో ఏం లేదంట? రాత్రి లేదు. కనుక నీ జీవితంలో చీకటి బతుకుతా ఉన్నావా? చీకటి జీవితం నువ్వు జీవిస్తూ ఉంటే సోదరుడా, నువ్వు పరలోక రాజ్యంలో నువ్వు ఎంత మాత్రం కూడా నువ్వు ప్రవేశించలేవు. రండి 7వ అంశం చూద్దాం. 21 ప్రకటన గ్రంథం 21:4 చదవండి దయచేసి. చాలు. ఏం లేదంట అక్కడ? నో డెత్, మరణము ఇక ఏమాత్రం కూడా ఉండదు. గనుక మరణ భయము, మరణం అనేటటువంటిది భూలోకంలోనే ఉండేది కదా. భూలోకంలో అన్నిటికంటే భయమైంది ఏంది తెలుసా? మరణం. ఎవరైనా నువ్వు ఈరోజు చచ్చిపోతావు, రేపు చచ్చిపోతావు అంటే ఈరోజు చచ్చిపోతాం మనం. మరణ భయం మానవుని పట్టి పీడిస్తూ ఉంది. ఎవరికైనా సరే ప్రపంచంలో, ఎంత గొప్ప జ్ఞానులకైనా సరే, ఎంత గొప్ప డబ్బు సంపాదించిన వారికైనా సరే, ఎంత సైంటిస్టు, ఎలాంటి గొప్ప గొప్ప విషయాలు కలిగి ఉన్న ఏ వ్యక్తికైనా సరే ఒక దినం ఉంది. ఆ దినం నేను మరణించబోయేటటువంటి దినం. భయం మానవుని పట్టి పీడిస్తూ ఉంది. పరలోక రాజ్యంలో భయం అనేటటువంటిది ఏమాత్రం కూడా ఉండదు.
కనుక ఈ మరణం ఎక్కడి నుండి వచ్చింది? దేవుని వాక్యంలో రాయబడింది కదా, పాపము వలన వచ్చు జీతం. కానీ పాపం ద్వారా ఏం సంపాదించుకున్నామంటే మరణం సంపాదించుకున్నాం. ఇది నిత్యమైనటువంటి మరణం, నిత్య దేవునితో నిత్యమైనటువంటి ఎడబాటు. సోదరి సోదరుడా, పరలోకంలో మరణం లేదు. నువ్వు కూడా వెలిగింపబడిన వాడవై, నువ్వు కూడా జీవింపబడినటువంటి వాడవై ఆ జీవము గల ఆ పట్టణంలో నువ్వు ప్రవేశించాలా. మరణావస్థలో ఉన్నావా? దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనమందరం కూడా పాపంలో చేతను అపరాధంలో చేతను చచ్చిపోయినాం ఒకప్పుడు. అయితే ప్రభు కృప, ప్రభు మనల్ని బ్రతికిచ్చినాడు. అయితే తిరిగి ఆ పాపంలో మనం ప్రవేశించే వారంగా ఉండాలి. తిరిగి ఆ పాపాన్ని మనం కోరుకునే వారంగా ఉన్నాం. కనుక పరలోకంలో మరణం లేదు సహోదరుడా. నువ్వు పాపాన్ని బట్టి మరణావస్థలో నువ్వు ఉన్నావా? మరణ శయ్య మీద రోగంతో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? దానికి కారణం పాపమే, పాపమే, పాపమే. అన్నీ తెలుసు కానీ సులభంగా పాపం చేస్తూ మరణానికి సమీపమవుతూ ఉన్నావేమో, మరణ భయంతో ఉన్నావేమో. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రభు హృదయం ఇస్తాడో, పాపక్షమాపణ పొందుతాడో, ప్రభు కొరకు తీర్మానం చేసుకుంటాడో, ఆ వ్యక్తి పాపం చేయడం చాలా కష్టం, చాలా కష్టం. ఒకవేళ పాపం చేయాల్సి వచ్చింది అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి సెకండ్కి ఒకసారి గద్దిస్తాడు. నువ్వు ఆ మాట మాట్లాడద్దు, ఆగిపో. నువ్వు ఆ పని చేయొద్దు, ఆగిపో. పరిశుద్ధాత్మ దేవుని పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా బతుకుతూ మనము తిరిగి మరణాన్ని మనం కొని తెచ్చుకుంటా ఉన్నాం, తిరిగి రోగాన్ని కొని తెచ్చుకుంటా ఉన్నాం. ప్రపంచంలో అన్ని రోగాలకు మందు ఉంది కానీ పాప రోగానికి మందు లేదు. డాక్టర్ దగ్గర పోయి నాకు పాప రోగం ఉందంటే ఏమంటాడు తెలుసా? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి పోయి నా దగ్గర మందు లేదంటాడు. పాప రోగానికి మందు లేదు. కనుక ఈ లోకంలో దేవుడు మనల్ని మరణం నుండి తప్పించినాడు, నిత్య నాశనం నుంచి మనల్ని తప్పించినాడు దేవుడు. తిరిగి నాశనంకు జోగాడుతూ ఉన్నాం, తిరిగి పాపంలో ప్రవేశిస్తూ ఉన్నాం, తిరిగి మరణానికి మనం పాత్రలముగా మనం సిద్ధపడుతూ ఉన్నాం. ఇలాంటి జీవితంలో మనం ఉంటే ఎట్టి పరిస్థితులలో కూడా మనము పరలోక రాజ్యంలో మనము ప్రవేశించలేము. కనుక పరలోకంలో ఎలాంటి ప్రయాస ఉండదంట. పరలోకంలో ఎలాంటి ప్రయాస కనుక ఇక్కడ మనకంతా కూడా ప్రయాసనే. ఏం ప్రయాస చెప్పండి? పొద్దున్న లేస్తానే రెడీ అయ్యి డ్యూటీకి వెళ్ళిపోవాలా కదా, డ్యూటీకి వెళ్ళిపోవాలా. మనం డ్యూటీకి పోయినప్పుడు మన మైండ్ సెట్ అంతా డ్యూటీ మీద ఉంటుంది. డ్యూటీ అయిపోయేంత వరకు అదే రన్ అవుతూ ఉంటుంది. డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి పరిగెత్తుకుంటూ రావాలా, ఇంట్లోకి ఏం కావాలో అనేది తెచ్చియాలి. ఇది రొటీన్ లైఫ్, ఇదే మన లైఫ్. ప్రయాస పడతా ఉన్నాం అంటే దేవుడు మానవునికి ఇచ్చినటువంటి శాపం ఇది. దేవుడు ఆదాముకు శాపం ఇచ్చినాడు కదా, నువ్వు బ్రతుకునన్నాళ్ళు కష్టపడి నువ్వు ప్రయాసపడాల్సిందే. అయితే పరలోకంలో ఏం లేదు, ఏం లేదు. పరలోకం పోయినా కూడా మనం తెల్లారుగానే లేస్తామేమో కదా, డ్యూటీకి పోవాలంటే టపటపా రెడీ అవుతాం. పరలోక రాజ్యం ఏం లేదంట, ఏ మాత్రం కూడా. దట్ ఈస్ ద రెస్ట్ ప్లేస్. ఈ లోకంలో చచ్చిపోయిన వాళ్ళకు మెసేజ్లు పెడతా ఉంటారు. ఒక వ్యక్తి చనిపోయినాడంటే వాట్సాప్ వచ్చిందనుకో ఏం పెడతామో, ఏం పెడతారు? రిప్ అని పెడతారు కదా. రిప్ మీన్స్ రెస్ట్ ఇన్ పీస్. వాడు పరమ దొంగ అయినా సరే యేసు ప్రభువుని అంగీకరించకుండా పాపంలో జీవిస్తూ పాపంలో చచ్చిపోయిన వాళ్ళు కూడా ఏం పెడతారు? రిప్ అంటారు కదా. ఇలాంటి వాళ్ళకి పరలోకంలో ఏమాత్రం కూడా స్థానము ఎంత మాత్రం కూడా లేదు. అయితే పరలోకములో ప్రయాస, ఈ లోకంలో మనకు ప్రయాస, ఈ లోకంలో మనకు దుఃఖం, ఈ లోకంలో మనకు ఆవేదన, ఈ లోకంలో మనకు రోగం, ఈ లోకంలోనే మనకు చింత. పరలోకంలో ఇలాంటివి ఏది కూడా ప్రయాస ఎంత మాత్రం కూడా పరలోక రాజ్యంలో ఉండదు. కనుక ఈ లోక యాత్రలో సాగిపోతున్నటువంటి మనము ప్రభువుని అంగీకరించి పాపక్షమాపణ పొంది దేవుని వాక్యం తెలిసి ప్రభు కొరకు తీర్మానం చేసుకున్న మనము ఈ లోకంలో ఒకవేళ సహోదరుడా నీకున్నవన్నీ కోల్పోయినావేమో, అయినా పర్వాలేదు, పరలోకాన్ని మాత్రం నువ్వు కోల్పోవద్దు. పరలోకాన్ని నువ్వు కోల్పోతే నీ అంత భ్రష్టుడు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేడు. అపోస్తులైన పౌలు ఏమంటాడు? ఆ రెండవ పునరుత్థానము కొరకు, అది సంపాదించుకున్నట కొరకు ఈ లోకంలో ఉన్న వాటిని అంతా కూడా ఏ విధంగా ఎంచుకున్నాడంట? సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకుంటే మనమేం కోరుకుంటున్నాం? దాన్నే కోరుకుంటా ఉన్నాం. అదే కావాలా మనకు, అదే కావాలా, దానికోసమే పరిగెత్తా ఉన్నాం. ఇలాగుంది మన జీవితం. మనము పరీక్షించుకోవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. కనుక మనం కూడా ఏం కోల్పోయినా కూడా పరలోకం కొరకు మనం ప్రయాసపడే వారంగా ఉండాలి, పరలోకం కొరకు మనం సిద్ధపడే వారంగా ఉండాలి. సరే, ఇప్పుడు పరలోకంలో లేనివేంటివో చూస్తూ వచ్చినాం. ఇప్పుడు పరలోకంలో ఏమున్నాయో చూద్దాం రండి.
ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మొదటి వచనం చదవండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని. చదవండి, చదవండి. మరియు నేను నూతనమైనటువంటి యెరూషలేము. గనక పరలోకంలో ఏమున్నాయంట? నెంబర్ 1 నూతన ఆకాశము, నెంబర్ 2 నూతన భూమి, నెంబర్ 3 నూతన యెరూషలేము ఉందంట. దేవుడు కోరుకున్నటువంటి స్థలము ఏదైనా బైబిల్లో ఉంది అంటే ఏందది? యెరూషలేము. కనుక యెరూషలేము అంటే దేవునికి చాలా ఇష్టం. యెరూషలేము హిస్టరీగా మనం చూస్తే ప్రపంచ చరిత్రలో యెరూషలేము 13 సార్లు యెరూషలేము మీద దండయాత్ర జరిగిందంట. ఎన్నిసార్లు? 13 సార్లు యెరూషలేము మీద దండయాత్ర జరిగింది. ఎందుకు తెలుసా? దానికి కారణం ఏంటి తెలుసా? వారి యొక్క పాపం. దేవుని వాక్యంలో లూకాసు వార్త 19వ అధ్యాయంలో రాయబడింది. యేసుప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు యెరూషలేమును చూసి ఏడ్చినాడంట. ఈ భూలోకంలో దేవుడు ఏడ్చింది ఒకే ఒక దాని కొరకు, యెరూషలేము కొరకు దేవుడు ఏడ్చినాడంట. అయితే పరలోకంలో ఉండేటటువంటి నూతన యెరూషలేము, అది పరిశుద్ధ పట్టణము, భర్త కొరకు అలంకరింపబడినటువంటి పట్టణం. అది ఆ యొక్క పట్టణం అద్భుతమైనటువంటిది. కనుక అక్కడ నూతన ఆకాశం ఉంది, నూతన భూమి ఉంది, నూతనమైనటువంటి యెరూషలేము అక్కడ ఉంది అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. మళ్ళీ చదవండి, అదే మాట మళ్ళీ చదవండి. 21:2 చదవండి దయచేసి. అప్పుడు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పట్టణమును, భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెను దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నేను చూచి తిని. కనుక పరలోక రాజ్యంలో నూతన ఆకాశము, నూతన భూమి, నూతన యెరూషలేము. నూతన ఆకాశము, నూతన భూమి మనం చూడాలంటే దేవుని వాక్యంలో అక్కడే రాయబడింది. చూడండి, 21లో అద్భుతంగా రాయబడింది. చదవండి. 1 అంతటా నేను కొత్త ఆకాశం కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశం మొదటి భూమి గతించి పోయాను. గనక ప్రీవియస్ మొదటి ఆకాశము మొదటి భూమి అంటే మన జీవితంలో పాతవి గతించాలి, సమస్తమును కూడా క్రొత్తమైనవిగా చేయబడాల. నూతనమైనటువంటి యెరూషలేము, నూతనమైనటువంటి ఆకాశము, నూతనమైనటువంటి భూమి, నూతనమైనటువంటి వెలుగు ఆ పరలోక రాజ్యంలో ఉంది. కనుక మనం పరలోకంలో ప్రవేశించాలంటే దేవుని వాక్యంలో దేవుడు మనకు నూతనమైనవి చాలా ఇచ్చినాడు కదా. కొన్ని చూద్దాం రండి. ఎహెజ్కేలు 36:26 చూడండి. ఎహెజ్కేలు 36:26 చూడండి దయచేసి త్వరగా. ఏమిచ్చినాడు దేవుడు? నూతన హృదయం ఇచ్చినాడు. రెండవది నూతన హృదయం, నూతన స్వభావం దేవుడు మనకి ఇచ్చినాడు. కనుక ఈ యొక్క నూతనమైన స్థలంలో నువ్వు ప్రవేశించాలంటే నూతన హృదయం నీకు ఉండాలా, నూతన మనస్సు నీకు ఉండాలా. అప్పుడే నువ్వు ప్రవేశిస్తావు, లేకపోతే నువ్వు ప్రవేశించలేవు. ఇంకా మనము దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఎహెజ్కేలు 11:19లో మనం చూస్తే నూతన ఆత్మను పుట్టించదును అని దేవుని వాక్యం రాయబడింది. కనుక మనకు నూతనమైనటువంటి ఆత్మ ఉండాలా. అంటే మన జీవితంలో పాతవి గతించిపోవాలా. పాత తిత్తులు, పాత ద్రాక్షారసము, పాతదైన పులిపిండి, పాత జీవితం, పాతదైనటువంటి కుష్టు, ఇవన్నీ కూడా మన జీవితంలో నుంచి తొలగిపోవాలి. వీటన్నిటినీ పెట్టుకొని మన జీవితంలో, క్రైస్తవ విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోతూ ఉంటే ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో, ఆ నూతనమైనటువంటి యెరూషలేములో మనం ఎంత మాత్రం కూడా మనము ప్రవేశించలేం. అలాగ మనం చూస్తే కీర్తనలు 51:10లో మనం చూస్తే నూతనమైనటువంటి మనస్సు నాకు మరలా పుట్టించుమంటా ఉన్నాడు దావీదు భక్తుడు. నూతనమైన హృదయం ఉండాలా, నూతనమైనటువంటి మనస్సు ఉండాలా, నూతనమైనటువంటి స్వభావం ఉండాలా, నూతనమైనటువంటి ఆత్మ కూడా మనం కలిగినటువంటి వారముగా మనము ఉండాలా. అంతేకాదు దేవుని వాక్యంలో మనం చూస్తే యెహోవా కొరకు ఎదురు చూసేవారు చెప్పండి నూతన బలము పొందు. పాత బలం కాదు ఇది, నూతన బలం. నూతన బలం ఎలాగుంటుందంటే, నా డబ్బు చూడు ఎంతుందో, నన్ను ఎవరు మాట్లాడతారు, నాకుండే పలుకుబడి చూడు ఎట్లుందో, నన్ను దాటుకొని ఎవరు వస్తారు. ఈ బలమంతా కూడా గతించిపోయేది, ఈ లోకమంతా కూడా గతించిపోయేది. అపోస్తలుడైన పౌలు అంటాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును నేను చేయగలను. ఈ లోకంలో మనం కూడా సాతాన్ని ఎదిరించాలంటే, జయ జీవితం కలిగి ఉండాలంటే, జయించు వారంగా మనం ఉండాలంటే యెహోవా కొరకు ఎదురు చూచే వారముగా మనం ఉండాలి.
ఒక్క మాట, దేవుని రాకడ ప్రభువుని అంగీకరించిన వ్యక్తికి, ప్రభు కొరకు ప్రయాసపడే వారికి ఎంతో సంతోషకరమైనటువంటిది. అందుకే భక్తుడు పాట రాశాడు కదా, ఆహాయా బూరాదు అని అద్భుతమైనటువంటి పాట రాశాడు కదా. ఎప్పుడు నాకు వినబడుతుంది ఆ ట్రంపెట్ సౌండ్, ఆ బూర ధ్వని నేను ఎప్పుడు వింటాను? ఆ ప్రధాన దూత శబ్దంతో నా ప్రభువుని నేను ఎప్పుడు చూస్తాను? ఎదురు చూస్తూ ఉంటారంట, ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళే నూతన బలం పొందేటటువంటి వారు. బలహీనుడు అయిపోయినావా? ఎదురుచూపు లేదా? ఇంతే కదా అనుకుంటా ఉన్నావా? అయితే నువ్వు పరలోకంలో ప్రవేశించలేవు సోదరుడా. నూతనమైనటువంటి బలం కలిగి మనం పరలోక రాజ్యంలో మనము ప్రవేశించే వారంగా మనం ఉండాలి. కనుక ఈ పరలోకం గురించి మనం చూస్తే 21వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి చూడండి. 21:12 మనం చూస్తే కొన్ని మాటలు ఉంటాయి. 21:12 ఇక్కడ 12 అనే మాట 7 సార్లు రాయబడింది. చూడండి, నేను చదువుతాను. 13వ వచనంలో 12 గుమ్మములు, 12 దేవదూతలు, 12 గోత్రకర్తలు. తర్వాత 14వ వచనంలో ఉంది 12 పునాదులు గలది, 12 మంది అపోస్తుల వారి యొక్క పేర్లు. తర్వాత కూడా మనం చూస్తే 21లో ఉంటుంది కదా, 12 గుమ్మములు, 12 ముత్యములు. ఈ విధంగా 12, 12, 12 అద్భుతమైనటువంటి పట్టణం ఇది. శుద్ధ సువర్ణముతో నిర్మించబడినటువంటి ఈ పట్టణం. కనుక ఈ పట్టణంలో మనం ప్రవేశించాలంటే ఒక మాట చూడండి, 21, 22 చదవండి. క్షమించండి, 21, 17 చదవండి. 27 చదవండి. క్షమించండి, 27 ప్రకటన గ్రంథం 21, 27 చదవండి. గొర్రెపిల్ల యొక్క జీవగంధమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైనది జరిగించేవాడు దానిలో ప్రవేశింపడు. కనుక గొర్రెపిల్ల జీవగంధమందు ఎవరి పేరైతే వ్రాయబడిందో, రిజిస్టర్ కదా. ఇప్పుడు లేటెస్ట్గా ఓటర్ లిస్టు కొత్తది తయారు చేస్తూ ఉన్నారు కదా, క్యూలు నిలబడుకొని తయారు చేయించుకుంటూ ఉన్నారు కదా. ఎక్కడ మా ఓటు పోతుందో, ఎక్కడ మా ఓటు లేకుండా పోతుందో అని చెప్పి క్యూలు నిలబడి ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు. ఎందుకంటే మేము కూడా భారతదేశ పౌరులమండి, మాకు కూడా ఓటు హక్కు కావాలండి. పరలోక రాజ్యంలో జీవగంధమందు నీ పేరు లిఖించబడి ఉందా కదా? లిఖించబడి ఉంది. ఎందుకు? ప్రభు మన పాపాలు క్షమించినాడు. ఎప్పుడైతే ప్రభు మన పాపాలు క్షమించినాడో, ఎప్పుడైతే ప్రభు తన బిడ్డలుగా మనల్ని అంగీకరించినాడో, అప్పుడే మన పేరు జీవగంధమందు రాయబడి ఉంది. అయితే జీవగంధమందు రాయబడి ఉందని నువ్వు బతుకుతా ఉన్నావు, అది కొట్టివేయబడే ప్రమాదం కూడా ఉందని మనం తెలుసుకోవాలా కదా. మోషే ప్రార్థన చేస్తూ వచ్చినాడు, ప్రభా ఈ ప్రజలకు ఏం తెలియదు, కావాలంటే నా పేరు జీవగంధంలో నుంచి కొట్టేసేయి, వీళ్ళని క్షమించు ప్రభా అని నిర్గమకాండం 32వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు. అంటే దీని అర్థం ఏంటంటే జీవగంధంలో పేరు కొట్టివేయడే ప్రమాదం కూడా ఉంది, కానీ నా పేరు జీవగంధంలో ఉందని మనం బతుకుతా ఉన్నాం. ఒక్కసారి పరీక్షించుకో. ఒకవేళ ఈ రాత్రి జీవగంధంలో నీ పేరు తుడిచివేయబడి ఉంటే నువ్వు ఎంత మాత్రం కూడా పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు. ఒక మాట చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూడండి దయచేసి. బా, తండ్రి ఎదుట దూతల ఎదుట ఒప్పుకుంటాడంట దేవుడు. నేనే వీళ్ళ పేరు రాసినాను, పలాని వ్యక్తి పేరు నేనే రాసినాను. దేవుడు ఒప్పుకుంటాడంట మన విషయమే. ఎప్పుడు దానికి ముందు ఉంది చూడండి, తెల్లని వస్త్రములు. ఇది తెల్లని వస్త్రాలు పరిశుద్ధమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. కనుక నీ వస్త్రాలు అపవిత్రపరచబడిపోయినాయా, నీ వస్త్రాలు మలినమైపోయినాయా సోదరుడా, నువ్వు పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు. ఒక్క మాట చూసుకొని మనం ముగిద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం చదవండి త్వరగా. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం. వ్యభిచారులను, నరహంతకులను, ఇక్కడ మనం చూస్తే ఒక్కటి మాత్రం చూద్దాం, టైం అయిపోయింది. కుక్కల గురించి రాయబడింది కదా. కుక్కల గురించి దేవుడు ఎందుకు రాయించినాడు అంటే, దేవుని వాక్యంలో రాయబడింది పరిశుద్ధమైనవి. ఏం రాయబడింది చూద్దామా? ఒకటి చూద్దాం రండి. ఇది మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం చదవండి. మత్తయి సువార్త 7:6 చదవండి. చాలు, ఏం పెట్టకూడదంట కుక్కలకు? పరిశుద్ధమైనది
కుక్కలకు మనము పెట్టకూడదు. దావీదు జీవితంలో దావీదు ఒక సందర్భంలో అంటాడు, ప్రభువా కుక్కల వలె మొరుగుతూ ఉన్నారు ప్రభువా అంటా ఉన్నాడు. కుక్కల వలె మొరుగుతూ ఉన్నారు. నేనేం చెప్పాల్సిన అవసరం లేదు దాని గురించి. తర్వాత దేవుని వాక్యంలో రాయబడింది, కుక్క ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? తన వాంతికి తిరిగి తింటుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు కుక్కలాగా బతకద్దయ్యా అని చెప్తా ఉన్నాడు. కుక్కలాగా నువ్వు పాపం చేస్తావు ఒప్పుకుంటూ, పాపం చేస్తూ ఒప్పుకుంటూ, పాపం చేస్తూ ఒప్పుకుంటూ ఇలాగ నీ జీవితంలో కొనసాగితే పరలోక రాజ్యంలో నువ్వు ఎంత మాత్రం కూడా ఉండవు. ఇవి అన్నీ కూడా పరలోకం వెలుపట ఉండేవి, పరలోకం లోపల ఉండేది, పరలోకం వెలుపట ఉండేది. కనుక మనం పరలోకంలో ఉండాలా. కుక్కల వల్ల మన జీవితం ఉందేమో మనం పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. ఒకవేళ అలాంటి బతుకు మన జీవితంలో ఉంటే ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుందాం. ఇలాంటి బతుకు నాది ప్రభా, కుక్క వలె వాంతికి చాలాసార్లు తిన్నా, అసహ్యంగా ఉంది కదా చెప్పడానికి, చాలా చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది. మన బతుకు కూడా అంతే. ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుందాం, ప్రభా నన్ను క్షమించు. ఒక తీర్మానం చేసుకుంటాం, మళ్ళీ తప్పిపోతాం. అలాంటి బతుకు నాకు వద్దు ప్రభువా, స్థిరమైనటువంటి తీర్మానం నేను చేసుకుంటా. ప్రభువా నేను పరలోకం వెలుపట నేను ఉండనయా, పరలోకం నాకు కావాలి, పరిశుద్ధ పట్టణం నాకు కావాలి, నూతనమైన యెరూషలేము నాకు కావాలి, ఆ యొక్క సమాధానకరమైన స్థలం నాకు కావాలి, స్థిరమైనటువంటి పరలోకం నాకు కావాలి. పెళ్లి కుమార్తెవలే అలంకరింపబడినటువంటి ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రభువా నేను కూడా ప్రవేశించాలి. అలాగ ఒక మంచి తీర్మానం చేసుకొని ఈ బైబిల్ స్టడీ నుంచి మనం బయటికి వెళ్దాం సోదరి సోదరుడా. అలాగ మన తీర్మానాన్ని దేవుడు అంగీకరించి పరలోక రాజ్యంలో మనల్ని చేర్చుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుడి కొన్ని ఉంది, మన బతుకు కూడా అంతే. ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుందాం, ప్రభువా నన్ను క్షమించు. ఒక తీర్మానం చేసుకుంటాం, మళ్ళీ తప్పిపోతాం. అలాంటి బతుకు నాకు వద్దు ప్రభువా, స్థిరమైనటువంటి తీర్మానం నేను చేసుకుంటా. ప్రభువా నేను పరలోకం వెలుపట నేను ఉండనయా, పరలోకం నాకు కావాలి, పరిశుద్ధ పట్టణం నాకు కావాలి, నూతనమైన యెరూషలేము నాకు కావాలి, ఆ యొక్క సమాధానకరమైన స్థలం నాకు కావాలి, స్థిరమైనటువంటి పరలోకం నాకు కావాలి, పెళ్లి కుమార్తెవలే అలంకరింపబడినటువంటి ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రభువా నేను కూడా ప్రవేశించాలి. అలాగ ఒక మంచి తీర్మానం చేసుకొని ఈ బైబిల్ స్టడీ నుంచి మనం బయటికి వెళ్దాం సోదరి సోదరుడా. అలాగ మన తీర్మానాన్ని దేవుడు అంగీకరించి పరలోక రాజ్యంలో మనల్ని చేర్చుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక.